హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో టేస్టీ ప్రాన్ మసాలా కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఈ కర్రీ చాలా బాగుంటుంది, తప్పకుండా వీలైతే ట్రై చేయండి. సో ప్రాసెస్లోకి వెళ్ళిపోతే ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో 2 ఇలాచీ, లవంగ, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, జీలకర్ర, 4-5 వెల్లుల్లి రెమ్మలు, ఒక అర ఇంచు వరకు అల్లం, ఒక 4 జీడిపప్పు, అందులోనే పుదీనా, కొత్తిమీర కొంచెం అండ్ కట్ చేసుకున్నటువంటి ఒక టమాటా వేసి ఇదంతా కూడా మెత్తగా మసాలా పేస్ట్ అంతా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కర్రీ కోసం ఒక ప్యాన్ తీసుకొని దానిలో ఒక 3 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసి దానిలో ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ అంతా కూడా ఒకసారి ఫ్రై చేసి పక్కకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కర్రీకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి, అలాగే 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కూడా కట్ చేసి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత దీనిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసి ఒకసారి అంతా కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసుకున్నటువంటి మసాలా పేస్ట్ని కూడా ఇప్పుడు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇదంతా పచ్చి స్మెల్ పోయేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ మసాలా అంతా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కర్రీ టేస్ట్కి సరిపడా సాల్ట్, కారం, అలాగే ధనియా పౌడర్, కొంచెం గరం మసాలా పౌడర్ కూడా వేసి ఇప్పుడు ఈ మసాలా అంతా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి ప్రాన్స్ని కూడా యాడ్ చేసి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా ప్రాన్స్కి బాగా పట్టేలా మీడియం ఫ్లేమ్లో ఒక 5 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిన తర్వాత దానిలో కర్రీ క్వాంటిటీకి సరిపడా కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత కొంచెం ఆయిల్ ఇలా సపరేట్ అవుతుంది. ఇప్పుడు ఈ స్టేజ్లో కొంచెం కొత్తిమీర కట్ చేసి వేసుకొని మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుంటే టేస్టీ మసాలా ప్రాన్ కర్రీ రెడీ అండి. చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. కర్రీ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్